భారత్ని విశ్వగురువుగా మనము భావించి ఎన్నో సంఘటనలు మనము ప్రస్తుతము మహాకుంభమేళ ఏదైతే జరుగుతుందో దాని ద్వారా మనం దర్శించగలుగుతున్నాము. మనం వాటిని ఫీల్ కాగలుగుతున్నాము. అందుకు బెస్ట్ ఉదాహరణలు ఒకటి రెండు మనము ఇక్కడ గమనించవచ్చు. ఒకటి ఏంటంటే, మీకు యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, లేదా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానివ్వండి, 13వ తారీఖు ఎప్పుడైతే మహాకుంభమేళ మొదలైందో ఆ రోజు మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మహాకుంభమేళ అన్నది సెర్చ్ ఇంజన్లో మొదటి స్థానంలో ఉంది. అంటే ఎంతగా వాళ్ళు మహాకుంభమేళాని వెతుకుతున్నారు, దాని గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు అన్నది మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. రెండో విషయము, ఎంతో భయంకరంగా కొట్లాడుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు కూడా ప్రస్తుతము అక్కడ ఉన్న టెంట్ హౌజెస్లో, ఎదురుబోదురు టెంట్ హౌజెస్లో ఉండి ఇద్దరూ కలిసి శాంతి పాఠాన్ని కానీ శాంతి యజ్ఞాన్ని కానీ చేస్తున్నాయి. ఇంతకన్నా ఏమి ఉదాహరణలు కావాలి?